మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాల్ని అప్పగించారు. DNA ప్రకారం కుటుంబ సభ్యులకు మృతదేహాల్ని అధికారులు అప్పగించారు. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు మృతదేహాల్ని తరలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల్ని అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరి గాయపడిన వారి పరిస్థితి ఏంటి? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే మార్కాపురం సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ప్రమాదంలో దాదాపు 14 మంది మృత్యువాత పడ్డారు. అయితే చనిపోయిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా 14 సంబంధించినటువంటి బాడీలు పూర్తిగా కాలిపోవడం, మాంసపు ముద్దల్లాగా అయిపోవడంతో వాటన్నిటికీ పూర్తి స్థాయిలో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇటు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు అదేవిధంగా DNA టెస్టులు చేసి ఎవరెవరు మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు రావడం జరిగింది. ఆ బంధువుల యొక్క రక్త సేకరణ చేసిన తర్వాత అంటే DNA టెస్టుల ఆధారంగా కూడా ఫోరెన్సిక్ అధికారులు నిన్న సాయంత్రానికి అంటే నిన్న అర్ధరాత్రి లేట్ అవ్వడంతో ఆ బాడీస్ అన్నిటికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు. అంటే నిన్నగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 14కు సంబంధించినటువంటి బాడీలు ఏదైతే ఉన్నాయో మృతదేహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన గార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పచెప్పే ప్రయత్నం అయితే వాళ్ళ పేర్లు ముందుగా నోట్ చేసుకున్నారు. ఈ రోజు 6 గంటల నుంచి ఇటు మార్కాపురం జిల్లా కలెక్టర్తో పాటు DMHO అదే DSP యొక్క ఆధ్వర్యంలో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఒక్కొక్క బాడీ పేరు చదవడం, ఆ బాడీకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు రావడం, ఆ బంధువులతో పాటు ఒక ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానిస్టేబుల్ను కూడా సెక్యూరిటీగా పంపించడం జరిగింది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క అంబులెన్స్ ద్వారా ఎవరైతే ఆ బాడీకి సంబంధించి ఆ మృతదేహం సంబంధించినటువంటి స్వగ్రామానికి మార్కాపురం నుంచి బయలుదేరడం జరిగింది. అంటే దాదాపు కూడా 14 మంది మృత్యువాత పడ్డం, 14 మంది అంబులెన్స్లు ఒక్కొక్క సెక్యూరిటీ సిబ్బందిని పంపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవి డైరెక్ట్గా కూడా మృతదేహాలకు సంబంధించినటువంటి స్వగ్రామాలకు ఉదయం 8 గంటలకి 9 గంటలకు 10 గంటల ప్రాంతానికి చేరుకోవడం, ఆ ప్రాంతం అంతా కూడా ఆర్తనాదాలు రోదనాదాలతో కూడా మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 5 మంది చనిపోయారు. సో వాళ్ళంతా కూడా ఉదయం 8 గంటలు 9 గంటలకే తమ ప్రాంతాలకి డెడ్ బాడీస్ రావడంతో అక్కడ ఉన్నటువంటి బంధువులు అయిండొచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. ఆ సమయంలో ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఇచ్చినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ మండల స్థాయిలో ఉన్నటువంటి MRO, MPDOతో పాటు VRO స్థాయి అధికారులు కూడా బరెల్లా అయిపోయేంత వరకు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చూడాలని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అధికారులను కూడా తమ పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకోవాలా. పోలీస్ పికెట్తో వచ్చినటువంటి అంబులెన్స్ని పూర్తి స్థాయిలో గ్రామస్తుల యొక్క సహకారంతో అక్కడ సర్పంచ్ సహకారంతో వాటన్నిటి బరిల్లా చేసేంత వరకు కూడా అక్కడే ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేకించి కూడా చనిపోయినటువంటి మృతులకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు క్షతగాతులకు ఇచ్చారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు మృతి చెందిన కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇటు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం అయింది. అది ఈ యొక్క ఎక్స్గ్రేషన్ని కొంత పెంచే అవకాశాలు ఉండాలని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటుంది. అదేవిధంగా స్థానికులు కూడా ఇటు 5 లక్షలు 2 లక్షలు 7 లక్షల రూపాయలు కుటుంబ పెద్దను పోగొట్టుకుంటే అవి సరిపోదు, దాదాపు కూడా ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు రావాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే స్థానికాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి మార్కాపురం సంబంధించినటువంటి మృతదేహాలు డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి స్వగ్రామానికి వెళ్ళడం, వాటికి సంబంధించి బరిల్ల ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసేంత కూడా ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా కూడా అధికారులంతా చొరవ తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి సూచనలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా బస్సు స్లీపర్లకు సంబంధించిన బస్సులపై ఒకవైపు రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఇటు ఫైర్ శాఖ ఇవన్నీ కూడా సంయుక్తంగా కూడా దాడులు చేస్తామని దాదాపు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నటువంటి బస్సులు దాదాపు 800 పైగా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి నిన్ననే దాదాపు 175 వరకు కూడా కేసులు నమోదు చేశారు. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్సిడెంట్లు జరిగాయో వాటిని ఇంకా పూర్తి స్థాయిలో స్లీపర్ బస్సులను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక దిశ నిర్దేశించే స్థాయికి కూడా ఒక కమిటీ నివేదిక చేశారు. మరి మార్కాపురం ఘటన అత్యంత దారుణమైనది, బాధాకరమైనది. 5 నెలల పసికందు వరకు 5 నెలల పసికందు ఉన్నారు, 6 సంవత్సరాల పాప ఉంది. అదేవిధంగా ఎంతోమంది వయసులో ఉన్నటువంటి 20 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి దారుణమైన ఘటనలు పదే జరుగుతూ ఉంటే మనం
ఏదైతే గత అక్టోబర్లో కర్నూలులో 19 మంది చనిపోయారు, మళ్ళీ మార్కాపురంలో 14 మంది చనిపోయారు, కొంతమంది క్షతగాతులు పూర్తి స్థాయిలో కూడా బాడీ అంతా కూడా కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి ఇది సంఖ్య ఎంత పెరుగుతుందనే దాని మీద కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా గట్టి అయితే చర్యలు చేపట్టాలని ఏపీ వ్యాప్తంగానే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పర్మిట్ లేని బస్సులు, ఫిట్నెస్ లేని బస్సులు, అన్ని సదుపాయాలు లేనటువంటి బస్సులు, అంటే ఎందుకంటే ఈ యొక్క ట్రావెల్ ఏదైతే హరికృష్ణ ట్రావెల్ ఉందో గంటకు ముందు ఒక ప్రాంతంలో ఆగిపోయింది. సెల్ఫ్ కాకపోవడంతో అరగంటకి సెల్ఫ్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవడం, స్టీరింగ్ రాడ్ సరిగా లేదని చెప్తా ఉన్నారు. బస్సు ఎవరైతే ఓనర్ హరికృష్ణ ఉన్నారో హరికృష్ణనే డ్రైవ్ చేయడం, వీటన్నిటి మీద కూడా పూర్తి సందేహాలు, అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఈరోజు ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా స్లీపర్కి సంబంధించిన బస్సులు ఇకపై ఉండకూడదు, ఇంకా తీసుకురాకూడదు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆలోచన తీసుకురావాలని చెప్పి ఏపీ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పదే ప్రతి ఒక్క కుటుంబ పెద్ద దిక్కును పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు సైతం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఒక శాశ్వత పరిష్కారం ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.